ఇవాటి రెసిపీ నల్ల శనిగల దోశ, దాని కాంబినేషన్లా నువ్వుల తొక్కు. ఈ రెండు ఎట్లా చేసుకోవాలో రెసిపీ చూసేద్దాం రండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ కి 2 పిరికెళ్ళ నల్ల శనిగలు, 1 పిరికెడు అటుకులు వేసుకొని దాన్ని 2 నుంచి 3 సార్లు మంచిగా కడుక్కొని ఆ తర్వాత అవి మునిగేదాకా నీళ్లు పోసుకొని ఒక 6 నుంచి 7 గంటల సేపు నానబెట్టుకోవాలి. 7 గంటల తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, ఎల్లిపాయ, ధనియాలు, ఉప్పు అండ్ అందులోకి ఫస్ట్ మనం నానబెట్టుకున్న శనిగలు ఇంకా బియ్యం వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మరీ జారుడుగా కాకుండా కొంచెం థిక్గానే దోశ పిండి లాగా పట్టుకోవాలి. మంచిగా కలిపేసుకొని రాత్రంతా పక్కన పెడితే నెక్స్ట్ డే మనకి దోశ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నువ్వుల చట్నీ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడైనాక అందులోకి నువ్వులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి రోస్ట్ అయినా పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. తర్వాత అదే ప్యాన్ లోకి కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి, ఎల్లిపాయ, తగినంత ఉప్పు, ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు వేసుకొని పొడిలాగా పట్టుకోవాలి. తర్వాత అందులోకి నిమ్మకాయ రసము ఇంకా కొంచెం వాటర్ పోసుకొని చట్నీ లాగా పట్టుకోండి. ఇక్కడ క్లిప్స్ మిస్ అయినాయి, మీరైతే మిస్ అవ్వకుండా వేసుకోండి. నువ్వుల చట్నీ అండ్ పిండి రెడీ ఉంది కదా, నెక్స్ట్ దోశ వేసుకుందాము. ప్యాన్ మంచిగా వేడైనాక దాని మీద రెగ్యులర్ దోశ లాగా కాకుండా కొంచెం లావుగా ఊతప్ప లాగా వేసుకుంటే దీని టేస్ట్ ఇంకా బాగుంటది. అంతే, నల్ల శనిగల దోశ, దాని కాంబినేషన్ నువ్వుల తొక్కు రెడీ. ఇదైతే మస్తు టేస్ట్ ఉంటది, మళ్ళా చేసుకొని తింటారు. రెగ్యులర్ దోశ తిని బోరు కొడితే ఈసారి ఈ శనిగల దోశ ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం డూ ఫాలో అండ్ లైక్.